తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఒక్కసారి ఈ మాటలు వినండి. బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. అయితే మనం బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తున్నా సిగ్నల్ జంప్ అయినా చలానా పడుతుంది. ఆ చలానాని మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనకు వీలైనప్పుడు మనం చలానా కడతాం. కానీ ఇప్పుడు అలా కాదంట. చలానా పడ్డ మరు క్షణమే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసే విధానాన్ని తీసుకొస్తామంటున్నారు. ముఖ్యమంత్రి గారి మాటలు విన్న నేటిజన్లు ఈ పథకంపై ఇలా మాట్లాడుతున్నారు. నిజంగా ఇలా మనీ బ్యాంకు నుంచి కట్ అవ్వడం కరెక్టే గానీ రోడ్డుకు గుంతలు పడగానే తక్కువని వచ్చి రోడ్డు రిపేర్ చేయాలి కదా. అలాగే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు తక్కువని ప్రజల అకౌంట్ లోకి పడాలి కదా. అలాగే విద్యార్థులకు అందే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ తక్కువని పడాలి కదా. అలాగే మీరు ఇస్తా అన్న రైతు బంధు రైతులకు తక్కువని పడాలి కదా. ఇలా నేటిజన్లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఇందులో ఎవరిది కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు చెప్పేది కరెక్టా, నేటిజన్ల విమర్శలు కరెక్టా అనేది మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలపండి.